తపస్సు కాలములో 3వ వారములో ప్రవేశిస్తూ ఉన్నాము. బాధామయుడైన ప్రభువుతో మనము కలిసి చేసేటువంటి ఈ ప్రయాణములో వ్యక్తిగత పవిత్రత, పరిపూర్ణతను లక్ష్యముగా పెట్టుకొని తదనుగుణముగా మన జీవితాలను మలచుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నములోనే దేవునికి మనిషికి మధ్య జరిగినటువంటి ఒప్పందము, ఆ ఒప్పందము మన జ్ఞానస్నానములో మనము దేవునితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని గురించి ధ్యానము చేశాము. దేవుడు మనతో చేసిన ఒప్పంద ప్రకారము తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి మహిమాయుత స్థానాన్ని ప్రసాదిస్తారు అనేది తాబోరు పర్వతము మీద ప్రభువు మోషే ఏలీలతో కలిసి ప్రత్యక్షమైనప్పుడు లేక మారు రూపాన్ని దాల్చినప్పుడు మనకు స్పష్టమవుతూ ఉంది. అయితే దేవుడితో చేసుకున్నటువంటి ఈ ఒప్పంద ప్రకారము ఆయన అయితే ఆ మహిమను మనకు అనుగ్రహిస్తారు. మరి ఆ మహిమను పొందేటువంటి అర్హత, ఆ ఒప్పందములో మన పాత్రను సక్రమంగా నెరవేర్చుకోవడానికి మనం చేయాల్సినటువంటిది ఏమిటి అనేది ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. మనము చేయాల్సినటువంటిది ఒకే ఒకటి, దైవ చట్టాన్ని ఆచరించడము. ఈ నిర్గమకాండములో దేవుడు ఇచ్చినటువంటి చట్టము, మోషే ద్వారా మనకు ఇచ్చినటువంటి చట్టములో 2 భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది దేవుడికి సంబంధించినటువంటిది మొదటి భాగము, రెండవది మనిషికి సంబంధించినటువంటిది. దైవ గౌరవానికి సంబంధించి దేవుడు ఏ విధముగా అయితే మనము దేవుణ్ణి గౌరవించి ఆయన చట్టాలను ఆచరించడము ద్వారా మన మనుగడ సాగించుకోవచ్చో మొదటి భాగములో చూస్తూ ఉన్నాము. రెండవ భాగపు చట్టములో మనము మనిషి గౌరవాన్ని, మనిషి ఎడల మనము ప్రవర్తించాల్సినటువంటి తీరును గురించి ఆ చట్టము బోధిస్తూ ఉంది. ఈ 2 చట్టాలు అవసరమే. నాణ్యానికి 2 వైపులా ఉన్నట్లుగా ఈ దైవ మానవకు సంబంధించినటువంటి చట్టాన్ని పూర్తిగా ఆచరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రెంటిలో ఏది లేకపోయినా చట్టము పరిపూర్ణము కాదు. ఆత్మ శరీరాల కలయిక ఏ విధముగా అయితే విడదీయరాని బంధముగా ఉంటూ ఉంటుందో అలాగే ఈ దైవ మానవునికి సంబంధించినటువంటి ఈ చట్టము కూడా అలాగే విడదీయరానిటువంటిదే. దేవునికి మనిషికి అంతటి అనుబంధము ఇమిడి ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు తన ఊపిరి పోసి మనిషిని సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి. అందుకే మన జీవితాంతము కూడా ఈ చట్టాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, దానిని అనుసరించాలి. దీక్ష తీసుకున్నటువంటి సభ్యులు ఆచరించే నియమాలలో కూడా మనము ఇప్పుడు మోషే ఇచ్చినటువంటి లేక మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తాము అని వాళ్ళు దేవుడికి వాగ్దానం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేయడం మాత్రమే కాదు, కానీ వాస్తవానికి ఇది మనందరము కూడా అనుసరించాల్సినటువంటి చట్టము. మనము పవిత్రులుగా ఉండాలి అన్నా, పరిపూర్ణులుగా ఉండాలి అన్నా ఈ దైవ చట్టాన్ని మనము అనుసరించాలి. దాన్నే మనము 10 ఆజ్ఞలుగా పిలుచుకుంటూ ఉంటాము. 2 భాగాలతో కూడినటువంటి ఈ దైవ మానవ చట్టము మన జీవితాలను పవిత్రపరుస్తూ ఉంటుంది, పరిపూర్ణత దశకు చేరుస్తూ ఉంటుంది. మరి వీటి ఆచరణ ఏ విధముగా, ఈ రెండిటి కలయిక ఎలా మనిషిని పవిత్రపరుస్తుంది అనేది ఈనాటి 2వ పఠనపు లేక సువిశేష పఠనపు ఆ సంఘటనలో మనకు స్పష్టమవుతూ ఉంటుంది. మొట్టమొదటిది దేవాలయము. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ దేవాలయము
ఒక దుకాణంగా లేక మార్కెట్ యార్డ్గా మార్చబడినటువంటి ఆ సంఘటన ఆయనను కలచివేస్తూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా తన కోపావేశాలను ప్రభువు అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రభువు అక్కడ తన కోపావేశాలను ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది? మొట్టమొదటి కారణము, దేవాలయము అంటే దేవుడు నివసించేది. దైవ నివాసం అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా దేవాలయములో భగవంతుడు ప్రత్యేకంగా నివసిస్తూ ఉంటారు. మరీ ప్రత్యేకముగా దివ్య మందసములో దివ్య సత్ప్రసాద రూపములో ప్రభువు రేయింబవళ్ళు మన కోసము అక్కడ ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవాలయము అన్ని వేళలా కూడా పవిత్రమైనటువంటిది, దైవ నివాసము. మరి ఆనాటి రోజులలో ప్రత్యేకముగా మనకంటే ఇప్పుడు విచారణకు ఒక దేవాలయం ఉంది, ఊరుకో దేవాలయం ఉంటుంది. కానీ ఆ రోజుల్లో యూదులకు ఉన్నటువంటిది కేవలము యెరూషలేము దేవాలయము మాత్రమే. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి యూదులు ఖచ్చితంగా బలులు సమర్పించాలి అంటే ఖచ్చితంగా యెరూషలేము దేవాలయానికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మరి ఎక్కడెక్కడ నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యూదులు యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు వాళ్ళు బలులు సమర్పించడానికి అవసరమైనటువంటి వస్తువులను మోసుకొచ్చేటువంటి అవకాశం లేదు. దూడలను బలిగా సమర్పిస్తూ ఉంటారు, ఎడ్లను బలిగా సమర్పిస్తూ ఉంటారు, గొర్రెలను సమర్పిస్తూ ఉంటారు. వీటిని మోసుకు రావడం అంటే సాధ్యపడే కాదు. ఈ రోజులంటే లారీలు, ట్రక్కులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మోసుకెళతాము. కానీ ఆ రోజుల్లో అది సాధ్యము కాదు, రోజుల తరబడి ప్రయాణించేటువంటి నేపథ్యములో. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జెరూసలేమునకు వచ్చి మాత్రమే వాటిని కొనుక్కోవాలి. అందుకోసం ఎక్కడెక్కడో పెడితే ఎలాగో, అందుకే దేవాలయ ప్రాంగణంలోనే ఈ కొట్లు ఏర్పాటు అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దేవాలయ ప్రాంగణంలో ఈ కొట్లు పెట్టినంత మాత్రము చేత దేవాలయానికి ఎందుకు అపవిత్ర కలుగుతుంది అనే అనుమానము మనకు రావచ్చు. జెరూసలేము దేవాలయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బలులు సమర్పించడానికి ఆ దేవాలయము మధ్య భాగములో పీఠము ఉంటుంది. దాని చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ అక్కడ యాజక వర్గము ఉంటూ ఉంటారు, యాజకులు ఉంటారు. ఆ తర్వాత ఉన్నటువంటి రెండవ సర్కిల్లో యూదులు ఉంటారు. ఆ తర్వాత ఉన్నటువంటి సర్కిల్లో యోదయేతరులు ఉంటారు. ఈ విధముగా యాజకులు, లేవీయులు, యూదులు, యోదయేతరులు ఉంటూ ఉంటారు. ఈ ఆఖరిన ఉన్నటువంటి సర్కిల్ ఉందే యోదయేతరులు ఉండేటువంటిది, అంటే ఎవరైనా ఉండేటువంటిది. ఆ సర్కిల్లోకి వచ్చేసరికి అక్కడ వివిధ రకాల మనుషులు ఉంటారు. కాబట్టి ఆ ప్రాంగణంలో వీళ్ళు దుకాణాలు పెడుతూ ఉన్నారు. అక్కడ పావురాలను అమ్మడం కానీ లేక పశువులను బలి కోసం అమ్మడం కానీ ఉంచుతూ ఉన్నారు. అలాగే దేవాలయంలో కానుకలు వేయడానికి ఏ డబ్బులు పడితే ఆ డబ్బులు వేయటానికి కుదరదు. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి నాణ్యాలు అక్కడ మార్చుకొని వాటిని కానుకలుగా వేస్తూ ఉంటారు. ఈ కారణము చేత అక్కడ వేరే ప్రాంగణం అంటూ ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆఖరి సర్కిల్లో ఇతరులు ఉండేటువంటి ఆ సర్కిల్లోనే వీళ్ళు ఈ వ్యాపారాలు ప్రారంభించారు. ఫలితంగా అక్కడంతా గందరగోళము, చీకకుగా ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ జరిగేటువంటి బలి మీద మనసులో కాన్సన్ట్రేట్ చేయడానికి కానీ లేకపోతే కేంద్రీకరించడానికి కానీ అవకాశం లేకుండా పోతూ ఉంటుంది. అందుకే ప్రభువు దానిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అది సరి అయింది కాదు అని చెప్పి అంటూ ఉన్నారు. రెండవది వ్యాపారము అనేసరికి అక్కడ జరిగేటువంటి లావాదేవీలు మనకు తెలుసు. వ్యాపారం చేసేటువంటి ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా తాను లబ్ధి పొందాలని చూస్తూ ఉంటాడు. లబ్ధి పొందాలి అంటే సక్రమ మార్గంలో పొందేవాళ్ళు ఉంటారు, అక్రమ మార్గంలో పొందేవాళ్ళు ఉంటారు. దాదాపు ఎక్కువ శాతము కాస్త కోస్త 4 రోజులైన తర్వాత అక్రమ మార్గాలను అనుసరించడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు.
కాబట్టి దేవాలయ ప్రాంగణం అంతా కూడా పవిత్రమైనటువంటిది కాబట్టి ఆ పవిత్రతను వీళ్ళు చేసే పనుల ద్వారా మంటగలుపుతూ ఉన్నారు. అందుకే ప్రభువుకు అక్కడ కోపం వస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు సమర్పించాల్సినటువంటి కానుకలన్నీ కూడా ప్రధానాచార్యులు వీళ్ళందరూ దేవాలయ ప్రాంగణంలో మాత్రమే కొనాలి అనేటువంటి నిబంధన కూడా వీళ్ళు సొంతగా పెడుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా అక్కడే కొనాల్సి వచ్చేసరికి అధిక ధరలు పెడుతూ ఉంటారు. అలా పేదవాళ్లను దోచుకునేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. అందుకే దేవాలయపు పవిత్రత అక్కడ మంటగలిసిపోతూ ఉంటుంది. ఈ కారణము చేతనే ప్రభువు మొట్టమొదటిసారిగా తన జీవితంలో అత్యధిక కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రభువు అన్నటువంటి లేక నాటి ఆ మాట పవిత్ర గ్రంథము చెప్పబడినటువంటి మాట, నీ ఆలయమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించి వేస్తూ ఉంటుంది. ఆలయం ఎడల మనకు ఉండాల్సినటువంటి ఆ స్ఫూర్తి ఎలాంటిది, దృక్పథము ఎలాంటిదని ఈ మాటలో స్పష్టమవుతూ ఉంటుంది. అందుకే ప్రభువు ఆవేశముతో దీనిని వ్యాపార స్థలంగా చేయవద్దు అని చెప్పి వారికి స్పష్టం చేస్తూ ఉన్నారు. నిజం మాట్లాడుకుంటే దేవుణ్ణి గౌరవించేటువంటి వ్యక్తి ఆయన నివాసాన్ని కూడా గౌరవించాలి. దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి ఆయన నివాసాన్ని కూడా ప్రేమించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. ఇందాక అనుకున్నాము, మనకు ప్రత్యేకంగా ఈ విచారణలో ఉండేటువంటి ప్రధాన దేవాలయాలలో సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు భౌతిక రూపంలో ఉంటూ ఉన్నారు, దివ్య సత్ప్రసాద రూపంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక ఆకారం అంటూ ఉంటుంది, రూపం అంటూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నివాసాన్ని మనము ఇంకెంత పవిత్రంగా చూడాల్సినటువంటి అవసరము ఏర్పడుతుందో మనం అవగాహన చేసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది ప్రార్థన అంటే భగవంతునితో సంభాషించడానికి ఆయన ఆలయంలోకి, ఆయన ఇంట్లోకి వస్తూ ఉన్నాము. మరి ఎక్కడ దాకా వచ్చినటువంటి మనము ఎవరితో సంభాషిస్తున్నాము అనేటువంటిది, ఎంత గౌరవంగా మనం చూస్తున్నాము అనేటువంటిది. మనం పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ దాకా ఎందుకు, గురువు దగ్గరకు వెళ్ళినప్పుడే మీరు ముచ్చటించుకోరు, పెద్దగా మాట్లాడరు, వేరే విషయాల గురించి మాట్లాడరు. గురువు వచ్చేంత వరకు మౌనంగా ఉంటారు, వచ్చిన తర్వాత మాట్లాడి తమ దారిని తాము వెళ్ళిపోతూ ఉంటారు. మరి దేవాలయానికి వచ్చినప్పుడు చాలాసార్లు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, దేవుడితో తప్ప మిగిలిన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. మనం వచ్చింది దేవాలయంలో దేవుడితో మాట్లాడడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడూ మనం ప్రక్క వాళ్ళ ముఖాలే చూడనట్లు, ఎప్పుడూ వాళ్ళని కలుసుకోనట్లు లోకాభిరామాయణం అంతా గుళ్ళోనే మొదలు పెడుతూ ఉంటారు. దేవుణ్ణి వదిలివేసి ప్రక్క వాళ్ళతో సంభాషిస్తూ ఉంటారు. దేవుణ్ణి వదిలివేసి సెల్ ఫోన్లతో సంభాషిస్తూ ఉంటారు. దేవుడు ఎక్కడ ఉంటారో దేవుణ్ణి వదిలేసి ఫోన్ తీసుకొని బయటకు పోతూ ఉంటారు. ఎంత అమర్యాదకరమో అది. దేవుణ్ణి ఎంత అవమానపరుస్తున్నామని ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచించారు అలాంటి వాళ్ళు? ఆయన నీ కోసం అక్కడ ఉన్నారు, నీవేమో నీ పాటికి నువ్వు ఫోన్ తీసుకొని బయటకు పోతూ ఉంటావు. ఆ మాత్రం దానికి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఆయన అవమానపరచడం అవసరమా మనకి? ఆయన గౌరవానికి భంగం కలిగించడం అవసరం అవుతూ ఉంటుందా? కాసేపు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కాస్త మర్యాదకరంగా ఆయనతో మాత్రమే ముచ్చటించేటువంటి మంచి మనస్సు మనకు లేకపోతే మరి మనము ఏ విధముగా ఆయన నుంచి తిరిగి వరానుగ్రహాలను ఆశిస్తాము అనేది మనము ఒక్కసారి మన హృదయాలను పరిశీలించుకుంటే మనకే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దేవాలయపు పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత వ్యక్తిగతంగా మనందరి మీద కూడా ఉంటుంది. మర్యాదగా ప్రవర్తించడం ఒకటే కాదు, కానీ దేవాలయములో చేసేటువంటి ప్రతి పని కూడా మర్యాదకరంగానే ఉండాలి. కొన్నిసార్లు మనం పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వివిధ రకాలైనటువంటి జోకులు వేసుకుంటూ ఉంటారు. దేవాలయమే దొరికిందని ఆయన నీకు ఆ జోకులు వేసుకోవడానికి బయట వేసుకోవచ్చు కదని చాలాసార్లు కోప్పడుతూ ఉంటాను. జోకులు వేసుకోవచ్చు, నవ్వుకోవచ్చు, సరదాగా ఉండవచ్చు, అది తప్పు కాదు. కానీ నువ్వు ఉన్నటువంటి స్థలము, పని చేస్తున్నావు ఓకే మంచిదే, కానీ
ఆ పని మీద మనస్సు లగ్నం చేయాలి. ఎందుకంటే నీ వెనుక నీ ప్రక్కన ఇక్కడ దేవుడు ఉండి చూస్తూ ఉన్నారు, ఆయన సన్నిధిలో పని చేస్తూ ఉన్నావు. అలాంటప్పుడు ఎంత మర్యాదకరంగా మనం పనులు చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కూర్చుంటే అది దేవునికి అమర్యాదకరమైనటువంటిది అనేది మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అలాగే దేవాలయంలో ఉండేటువంటి ప్రతి వస్తువు, మన ఇళ్లలో ఎంతకంటే ఖరీదైనటువంటి కుర్చీలు ఉండవచ్చు, ఎంతకంటే ఖరీదైనటువంటి ఫర్నిచర్ ఉండవచ్చు, వస్తువులు ఉండవచ్చు, కానీ మన ఇళ్లలో మనం వాడేటువంటి వస్తువుల కంటే కూడా ఇక్కడ ఉండేటువంటి పూచక పుల్లైనా సరే అతి పవిత్రమైందని మర్చిపోకూడదు. ఎందుకు అంటే అవి దైవ సేవ కోసము వినియోగించబడేవి. కాబట్టి అది ఖరీదైనటువంటివా లేకపోతే విలువైనటువంటివా అనేటువంటిది కాదు ఎక్కడ లెక్క, దేనికోసము వినియోగించబడుతున్నాయి అనేటువంటిది లెక్క. కాబట్టి దేవాలయములో వినియోగించబడేటువంటి వస్తువులు కేవలము దేవాలయానికి మాత్రమే వినియోగించాలి, మరే పనులకి మనము వినియోగించుకోకూడదు. అలాగే చాలాసార్లు ఇంకో పొరపాటు కూడా తెలిసి తెలియక చేస్తూ ఉంటాము. మా దగ్గర నుంచి మీ దగ్గర వరకు అందరూ కూడా సభలు సమావేశాలు నిర్వహించడానికి ఇదొక వేదికగా పెట్టుకుంటూ ఉంటాము. కానీ వాస్తవానికి అవి కూడా ఇక్కడ చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ కేవలము దైవారాధనకు మాత్రమే దేవాలయాన్ని వినియోగించాలి, ఆ పవిత్రను కాపాడుకోవాలి. ఆ పవిత్రతను కాపాడుకునేటువంటి మనస్తత్వము ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి గౌరవించినట్లు అవుతూ ఉంటుంది. అప్పుడే ఈ దైవ చట్టములో ఉన్నటువంటి మొదటి భాగము దేవునికి సంబంధించినటువంటివి, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అని, ఆయన నామాన్ని గౌరవించాలి అని, ఆయన పండుగ దినాలు పరిశుద్ధపరచాలి అనేటువంటి ఆ దైవ చట్టాన్ని మనం తూచా తప్పకుండా పాటించినటువంటి వాళ్ళము అవుతాము. ఈ దైవ చట్టము ద్వారా మనము ఈ దేవాలయము మన దేహాలకు గుర్తుగా ఉంటుంది అని మర్చిపోకూడదు. మన దేహము కూడా దేవాలయమే. పునీత చిన్నప్ప గారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ప్రభువు కూడా ఏమంటూ ఉన్నారు, యూదులందరూ అడిగారు నీకే అధికారం ఉంది అని. మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, తిరిగి నేను 3 రోజుల్లో నిర్మిస్తాను అంటున్నారు. అంటే ప్రభువు చెప్పింది తన శరీరము అనేటువంటి ఆలయాన్ని గురించి. అందుకే సువార్తికుడు అంటూ ఉన్నారు తర్వాత, ప్రభువు వాస్తవానికి చెప్పింది తన శరీరము అనేటువంటి ఆలయాన్ని గురించి అని చెప్పి. ఇది వాళ్ళకి ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? ప్రభువు మరణించి 3వ రోజు సమాధి నుంచి లేచిన తర్వాత ప్రభువు చెప్పినటువంటి మాటల వాస్తవ రూపం ఏమిటి అనేది అక్కడ అర్థమవుతుంది. మనం అనుకోవచ్చు ప్రభువైన యేసుక్రీస్తు సాక్షాత్తు దైవ కుమారుడు కాబట్టి ఆయన శరీరము దైవ నివాసము అని చెప్పి, మరి మన శరీరము దైవ నివాసం అంటే 100కి 100 పాళ్ళు దైవ నివాసమే. కారణము సృష్టి చేయబడినప్పుడే దేవుడు తన ఊపిరి పోసి మనకు జీవాన్ని ఇచ్చారు కాబట్టి మొట్టమొదటిసారిగా మనము దేవుని నివాసంగా మారేది ఊపిరి మనకు ఇవ్వబడినప్పుడే అనేది మనము మర్చిపోకూడదు. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు తన శరీర రక్తాలను మనకు ఆహారంగా ఇచ్చే మన శరీర రక్తాలను తన శరీర రక్తాలుగా మలచుకున్నప్పుడు మార్చుకున్నప్పుడు రూపాంతరము చెందేటట్లు చేసినప్పుడు అక్కడ మన శరీర రక్తాలు పూర్తిగా క్రీస్తు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి. కాబట్టి అవి దేవునికి నివాసంగా మారుతూ ఉన్నాయి. ప్రభువు 3వదిగా పవిత్రాత్మను మనకు అనుగ్రహించారు. పవిత్రాత్మను పొందండి అని చెప్పి శిష్యులకు చెప్పారు. అదే పవిత్రాత్మ ఈనాడు భద్రమైన అభ్యంగనము ద్వారా మనము కూడా పొందుతూ ఉన్నాము. జ్ఞానస్నానములో తిరిగి తైలాభిషేకము ద్వారా ఆత్మను మనము పొందుతూ ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే ఈ పవిత్రాత్మ మనలో నివసిస్తూ ఉంటారో ఆ పవిత్రాత్మ కూడా దేవుడే. కాబట్టి మళ్ళీ మనము దేవుని ఆలయాలుగా దైవ నివాసాలుగా మనము మారుతూ ఉన్నాము. అందుకే ప్రభువు దేవునికి చేసినటువంటి ప్రార్థనలో ఈ మాటలు చెబుతూ ఉన్నారు, ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండనట్లు వారిని మన యందు ఉండనిమ్మ.
వాళ్ళిద్దరూ ఏ విధముగా ఏకమైపోతూ ఉన్నారో తద్వారా ప్రభువు దేవుని ఆలయముగా మారుతూ ఉన్నారు. అలాగే మనము కూడా వాళ్ళతో ఉండాలి అని ప్రభువు అంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనము దేవునితో ఏకమైపోతూ ఉన్నామో మన దేహాత్మలో దేవుని ఆలయముగా మారిపోతున్నాయి అన్నటువంటి సత్యాన్ని మనము మరిచిపోకూడదు. కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రికలో ఈ పౌలు గారు కూడా ఇదే భావాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. 6వ అధ్యాయంలో, మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారు, కానీ దేవునికి చెందినవారు. నేను అనేటువంటి అహంభావం మనకు ఉంటుంది. నాకు తెలివితేటలు, నాకున్న శక్తి సామర్థ్యాలని మనము గర్వపడుతూ ఉంటామే, కానీ అవి నీవి కాదు అన్న సత్యము మరచిపోకూడదు. అవి ఎవరివి? దేవునికి చెందినటువంటివి, దేవుడు ఇచ్చినటువంటివి. కాబట్టి మన శరీరములో ఉండేటువంటి మన ఆత్మ అన్నీ కూడాను మనకు దేవుడు ప్రసాదించినటువంటి వరానుగ్రహాలు. కాబట్టి ఈ శరీరము దేవునికి సంబంధించినటువంటిది లేక చెందినటువంటిది. కాబట్టి దాన్ని పవిత్రంగా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. నా శరీరము నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానండి అంటే కుదిరేది కాదు. నీ శరీరము దైవ నివాసము, రెండవది దేవునికి చెందినటువంటిది. కాబట్టి దాన్ని పవిత్రంగా కాపాడాలి. ఆ పవిత్రంగా ఎలా కాపాడాలి అనేటువంటిది ఇక్కడ మనము దేవుడు ఇచ్చినటువంటి ఆ చట్టపు 2వ భాగములో సినాయి పర్వతం మీద ఇవ్వబడినటువంటి ఆ 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ నుంచి మనకు చెప్పబడుతూ ఉంటుంది. 4వ ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించమని చెబుతూ ఉంటుంది. ఒకసారి గౌరవించడము అనేటువంటిది మొదలు పెడితే తల్లిదండ్రులతో పాటు ఇతరులు, అందుకే తల్లిదండ్రాదులను అని చెప్పబడుతూ ఉంటుంది. మిగిలినటువంటి వారందరినీ ఎప్పుడైతే మనం గౌరవించడము ప్రారంభిస్తూ ఉంటామో అప్పుడు ఆ మిగిలినటువంటి ఆజ్ఞలు 5వ ఆజ్ఞ నుంచి చివరి వరకు, నరహత్య చేయడం దగ్గర నుంచి పరుల సొమ్ములకు ఆశింపకుండా ఉండడం వరకు కూడా మనము ఆచరించడము సులభమవుతూ ఉంటుంది. ఎందుకు అంటే అది గౌరవానికి భంగం కలిగిస్తూ ఉంటుంది, మానవ గౌరవానికి భంగం కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళ వస్తువులు దొంగతనము చేసిన, అబద్ధ సాక్ష్యము పలికిన, లేకపోతే మోహపు కోరికలకు గురి అయినప్పటికీ కూడా ఇతరులవి మనవి కావాలి, మనము వాటిని స్వంతం చేసుకోవాలి అనేటువంటి దురాశ, పేరాశలకు లోనైన ఇవన్నీ కూడా ఇతరులపై ఉన్నటువంటి గౌరవానికి భంగాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి తద్వారా మన శరీరాన్ని మనము అపవిత్రం చేస్తున్నట్లుగా చెబుతూ ఉంటుంది. అందుకే వాటిని గౌరవించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికి, పొరుగు వారికి వ్యతిరేకంగా మనము ఏ పనులు చేయకుండా ఉన్నప్పుడు ఆ దైవ చట్టాన్ని కాపాడినటువంటి వారము లేక అనుసరించినటువంటి వాళ్ళం అవుతూ ఉంటాము. ఈ శరీరముతో ఏ విధమైనటువంటి వ్యాపార లావాదేవీలు చేయకూడదు. శరీరంతో మనమే వ్యాపారం చేస్తామంటే అదేదో వాళ్లకు సంబంధించిందే అనేటువంటి భావన చాలామంది అంటూ ఉంటారు. ఒక వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు తమ శరీరాన్ని తాకట్టు పెడుతున్నారు, లేకపోతే మేము శరీరముతో వ్యాపారం చేయడం లేదండి అని చెప్పి ఏదో తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు చాలాసార్లు. కానీ వాస్తవం అది కాదు. ఎప్పుడు నీవు నీ శరీరంతో వ్యాపారం చేస్తున్నావు అంటే నీ మాటల ద్వారా నీవు వ్యాపార సరళితో ఉన్నప్పుడు నీవు వ్యాపారం చేస్తూ ఉన్నావు. ఆ మాటలు నీ హృదయంలో నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి నీవు మాట్లాడే మాటలు ఎప్పుడూ కూడా పొరుగువాని మీద గౌరవము, ప్రేమ లేకుండా కేవలము వ్యాపార దృక్పథంతో మాట్లాడుతూ ఉంటే, అంటే నీకు నేను ఈ పని చేయడం వల్ల నాకేమిటి లాభము అనేటువంటి భావము ఎప్పుడైతే హృదయంలోనికి వస్తూ ఉంటుందో తదనుగుణముగా నీవు మాట్లాడుతూ ఉంటావో అప్పుడే నీ శరీరాన్ని నీవు వ్యాపారంగా మార్చేస్తూ ఉన్నావు. వ్యాపారానికి ఆలంబనగా దానిని మారుస్తూ ఉన్నావు. నాకేమిటి లాభం అనేటువంటి ఏ భావము అన్నిట్లో చొచ్చుకుపోతూ ఉంటుంది. చివరకు మన అనుబంధాలలో కూడా నాకేమిటి లాభము అనేటువంటి భావన తల్లిదండ్రులు, బిడ్డల్లో కూడా ఇప్పుడు అనేక సందర్భాలలో చొచ్చుకుపోవటం చాలా దురదృష్టకరమైనటువంటిది.
పెద్దవాళ్ళు అయిన తర్వాత, వయస్సు మీరిన తర్వాత వీళ్ళతో నాకేమిటి పని అనేటువంటి భావన, వీళ్ళ ద్వారా నాకు ఉపయోగం లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట వాళ్ళే ఉంటారులని తీసుకెళ్ళి అనాథాశ్రయాలలోనూ పడవేస్తూ ఉంటారు, అక్కడ వదిలేస్తూ ఉంటారు. మరి అయితే వాళ్ళకు కావలసినటువంటి డబ్బులు నేను సమకూరుస్తున్నాను కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తద్వారా తాము చేసేటువంటి పనిని సమర్థించుకుంటూ ఉంటారు. కేవలం నీవేదో 4 మెతుకులు వాళ్లకు చివరి దశలో పెడతావన్న ఉద్దేశం చేత వాళ్ళు నిన్ను కని పెంచలేదు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు బ్రతికితే చాలని ఏదో కాసిన పాలు పోసి 4 ముద్దలు అన్నం పెట్టి బళ్ళకి పంపించి చేతులు దులిపేసుకోలేదు. కానీ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు నీకు భౌతికమైనటువంటి అవసరాలు తీర్చడం కంటే కూడా వాళ్ళ ప్రేమను నీకు పంచిపెడుతూ ఉన్నారు. తమ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా త్యాగం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విషయంలో చూసినా మనకు త్యాగనిరతే కనిపిస్తూ ఉంటుంది. చివరకు కడుపారా భోజనం చేయడానికి కూడా వాళ్ళు త్యాగం చేస్తూ ఉంటారు. మరి జాగ్రత్తగా గమనిస్తే పసిబిడ్డలకు అన్నం తినిపించేటప్పుడు కొన్నిసార్లు తల్లులు వాళ్ళు తినకపోతే ఇదిగో నేను తింటున్నాను చూడంటూ వాళ్ళు తింటూ తద్వారా వాళ్ళు తినేటట్లు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తినిపించడం అయ్యేసరికి వీళ్ళకి ఆకలి చచ్చిపోతూ ఉంటుంది. ఆ తినే అరకొర ముద్దలతోటి వీళ్ళు కడుపు నింపుకుంటారు. బిడ్డ కడుపు నిండా తిన్నాడా లేదా అనేది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తుంటారు, కానీ తమ కడుపు నిండిందా లేదా అని ఆలోచించరు. అలాగే వదిలేసి తమ పనుపాట్లకు వాళ్ళు వెళుతూ ఉంటారు. బిడ్డల అవసరాలు తీర్చడానికి తాము ఎంతో కష్టపడి వాళ్ళ అవసరాలు మొదట తీర్చిన తర్వాతనే తమ అవసరాలు చూసుకుంటూ ఉంటారు. మరి ఆ టైంలో వాళ్ళు ఎప్పుడూ కూడా అనుకోరు వీళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఎంతకెంత నాకు సేవ చేయాలి అని, ఎంతకెంత నన్ను బాగా చూడాలి అని. అలా అనుకుంటే వాళ్ళు పెంచనే లేరు. కానీ పెద్ద అయిన తర్వాత వీళ్ళు మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు అనేటువంటిదే. కూతుర్లు వచ్చేసరికి తాము కాన్పులకు వచ్చేసరికి వాళ్ళు వచ్చి సహాయం చేస్తున్నారా లేదా, వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు వచ్చి తమ పిల్లల్ని సాకుతున్నారా లేదా, తమ ఇంట్లో కాపలాగా ఉంటున్నారా లేదా. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈ తల్లిదండ్రులు రాలేకపోతే అంతటితో అనుబంధం అయిపోతూ ఉంటుంది. ఇక పట్టించుకోరు వాళ్ళని. నా అవసరాల్లో నువ్వు రాలేదు కాబట్టి నేను నీకెందుకు చేయాలి అనేటువంటి ధోరణి ఈ రోజుల్లో బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇది చాలా అనారోగ్యకరమైనటువంటి వాతావరణము. ఈ వాతావరణంలో నుంచి మనం బయటపడాలి. మనిషికి మధ్య ఉండేటువంటి గౌరవము, ప్రేమ అనేటువంటిది మనలో జీర్ణించకపోతే ఈ బంధాల్లో కూడా అది సజీవంగా ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అప్పుడే తల్లిదండ్రుల ఎడల బిడ్డలు, బిడ్డల ఎడల తల్లిదండ్రుల్లో ప్రేమాభిమానాలు మాత్రమే ఉంటాయి తప్ప వ్యాపార ధోరణి ఉండదు. వీళ్ళ వల్ల నాకేమిటి ఉపయోగము, వీళ్ళకు మేలు చేస్తే నాకేమిటి ఉపయోగం. అదే తల్లి మళ్ళీ తిరిగి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య కూడాను వాళ్ళకి ఎందుకు చెయ్యాలి అనేటువంటిది, అంటే చేస్తే నాకేమిటి లాభము, నిరుపయోగమైనటువంటి వాళ్ళు అనేటువంటి భావన, ఉపయోగపడనటువంటి వాళ్ళు నాకు అనేటువంటి భావన అది నరాల్లో రోజు రోజుకి జీర్ణించుకుపోతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి వ్యాపార ధోరణిని మనం వదిలిపెట్టాలి. అంటే మన శరీరాన్ని, మన జీవితాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకుంటూ ఉన్నాము. ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలోకి మార్చేస్తూ ఉన్నాము. మనము ఏదైనా సరే మనకు లాభిస్తేనే దాన్ని తిరిగి మనం చేసేటువంటి స్థాయికి మన ప్రేమానురాగాలను, అనుబంధాలను మనం మార్చివేస్తున్నాము అనేటువంటిది మనము మర్చిపోకూడదు. మూడవది, మన శరీరాన్ని వ్యాపార కేంద్రంగా చేసేటువంటిది మనకుండేటువంటి వ్యసనాలు. త్రాగుడే కానివ్వండి, జోదమే కానివ్వండి, రకరకాలైనటువంటి వ్యసనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనలను బానిసలుగా చేసుకుంటూ ఉంటాయి. వీటి ద్వారా మన జీవితాన్ని లేక మన శరీరాన్ని మనము ఈ వ్యాపార కేంద్రాలుగా మలుస్తూ ఉన్నాము. త్రాగేటువంటి వ్యక్తే లేక జోదమాడేటువంటి వ్యక్తే తన ఇల్లు ఒళ్ళు రెండూ కూడా గుల్ల చేసుకుంటూ ఉంటాడు. లోభానికి గురి అయినటువంటి వ్యక్తి, అత్యాశకు పోయేటువంటి వ్యక్తి. వీళ్ళలో ఉండేటువంటి ఈ లక్షణాలు ఏం చేస్తూ ఉంటాయి, దేన్ని చూసినా సరే వ్యాపార దృక్పథంతో చూస్తూ ఉంటారు. ఆ వ్యాపార సరళి, తమకు వచ్చే లాభము, తాము చేసే ఏ పనికైనా సరే తమకు ఎంతవరకు లాభం వస్తుంది అనేటువంటి సూత్రము ప్రతి దానిలో కూడా కనిపిస్తూ ఉంటుంది.
తద్వారానే జీవితము అధోగతి పాలయ్యేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే దీని నుంచి మన శరీరాన్ని, మన భావనలను, మన ఆత్మను మనము ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు మనము అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలా ఉండాలి అంటే ఇదిగో ఈ దైవ మానవ చట్టాలను మనం ఇక్కడ అనుసరించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. 10 ఆజ్ఞలలో ఉన్నటువంటి 2 భాగాలతో కూడుకున్నటువంటి ఈ చట్టము, ఒకటి దేవుణ్ణి గౌరవించడము, ఇటు మనిషిని గౌరవించడము. అటు దేవునికి అవసరమైనటువంటి లేక దేవునికి చెల్లించాల్సినటువంటి దేవునికి చెల్లించడము, మనిషికి చేయాల్సినటువంటివి మనిషికి చేయడము. దేవుని మీద ప్రేమ, మనిషి మీద ప్రేమ, ఇవి ఉంటే చాలు మనము దైవ చట్టాన్ని అనుసరించినటువంటి వాళ్ళం అవుతాము. ఆ దైవ చట్టాన్ని ఎప్పుడైతే మనము అనుసరిస్తూ ఉంటామో ఖచ్చితంగా మనము పాపము నుంచి దూరం అవుతూ ఉంటాము. ప్రారంభించినప్పుడు దేవాలయంలో వాళ్ళు మంచి ఉద్దేశంతోతే ప్రారంభించినప్పటికీ కూడా తిరిగి దానిలో అన్ని రకాలైనటువంటి అరాచకాలు ఎలా చోటు చేసుకుంటూ ఉంటాయో అలాగే మన జీవితాల్లో కూడా ఏదైనా సరే అలాంటి అరాచకాలకు తావేయకుండా చూసుకోవాలి. అవసరానికి ఏదో అబద్ధం చెప్పే మనిషి ఆ తర్వాత అది అలవాటుగా మారుతూ ఉంటుంది. ఏదో ఫంక్షన్లకు వెళ్ళి త్రాగడం అలవాటు చేసుకున్నటువంటి మనిషి చివరకు రోజు తాగేటువంటి అలవాటుకు వస్తూ ఉంటుంది. ఇలా ప్రతి విషయంలో కూడా మంచిగా ఒకసారి ప్రారంభించినప్పటికీ కూడా అది హద్దులు దాటకుండా జాగ్రత్తగా ఉంచుకున్నంత వరకే ఉపయోగపడుతూ ఉంటుంది. లేకపోతే ఏ అలవాటైనా సరే అది ప్రాణాంతకంగా మారేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కొన్ని ప్రారంభము నుంచే జోదము, వ్యభిచారము లాంటివన్నీ కూడా ప్రారంభము నుంచి అవి కీడు చేసేవి అనేటువంటిది. అసలు వాటి ఛాయలు కూడా మన జీవితంలో తొంగి చూడకుండా ఉండేటట్లు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడే వ్యక్తిగత పవిత్రత అనేటువంటిది సాధ్యమవుతుంది. అప్పుడే మన దేహ దేవాలయాన్ని పవిత్రంగా మనం ఉంచుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాము. అందుకే మొదట దైవ దేవాలయాన్ని పవిత్రంగా ఉంచడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మన దేహాన్ని కూడా మన జీవితాన్ని కూడా దేవాలయాలుగా పవిత్రంగా మనము గౌరవంగా ఉంచుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తపస్సు కాలంలో ఉన్నటువంటి మనము ఎప్పటికప్పుడు మన జీవితాలను పవిత్రత వైపుకు, పరిపూర్ణత వైపుకు నడిపించుకునేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ దేవాలయానికి ఉన్నటువంటి పవిత్రతను కాపాడుకోవడానికి కంకణం కట్టుకుంటూ, అదే దేవాలయము మన దేహము కాబట్టి ఏ విధమైనటువంటి వ్యసనాలు, ఏ విధమైనటువంటి దుర్లక్షణాలు మనలో ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ మన దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవడానికి కావలసిన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.